హాయ్ హలో గైస్. ఇవాళ వచ్చేసి మనం చైనీస్ జెండర్ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బేబీ గర్లా బాయా ఎలా తెలుసుకోవాలనేసి ఒకటి హోప్ ఉంటుంది. అంటే పేరెంట్స్ అవుతున్నామంటే ఎలా ఉంటుందంటే అందరికీ బేబీ గర్లా బాయా పుట్టబోయేది అనేసి ఒక తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. బట్ మన ఇండియాలో అది బ్యాన్ కాబట్టి మన ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇలా చైనీస్ జెండర్ క్యాలెండర్ ప్లెజెంటా పొజిషన్ని బట్టి బేబీ గర్లా బాయా హార్ట్ రేట్ని బట్టి బేబీ గర్లా బాయ్ ఎలా తెలుసుకోవాలని చూస్తారనమాట. బట్ అవన్నిట్లో ఎంత అక్యురెన్సీ ఉంది, ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనీస్ జెండర్ క్యాలెండర్లో వచ్చేసి మనకు పీరియడ్ అయిన మంత్ని బట్టి మనకున్న ఏజ్ని బట్టి తెలుస్తుందన్నమాట. బట్ ఇది మాత్రం అందరికీ కొందరు సక్సెస్ అవుతుంది, కొందరికి ఫెయిల్ అవుతుంది. ఇది మాత్రం జెన్యూన్ అని చెప్పలేము. కొందరికి నాకు అవ్వచ్చు, వేరే వాళ్ళకి కాకపోవచ్చు. అది అనేది ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్. కొంతమందికి ఎలా ఉంటుందంటే స్కానింగ్కి వెళ్ళగానే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్కి బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అలా స్టార్ట్ అవ్వగానే ఏమనుకుంటారంటే కొందరికి 140 ఎబో ఉంది నాకు గర్ల్ అని, 140 బిలో ఉంటే బాయ్ అని చాలా వీడియోస్లో చెప్తారు. బట్ ఇందులో ఎలా ఉంటుందంటే 140 బిలో ఉండి బాయ్ పుట్టిన వాళ్ళు ఉన్నారు, 140 ఎబో ఉండి బాయ్ పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఫీటల్ యొక్క మూమెంట్స్ని బట్టి మనకు ఫీటల్ యొక్క ఏమంటారు హార్ట్ బీట్ అనేది ఎప్పుడు కన్సిస్టెన్సీగా ఉండదన్నమాట. అది ఒక్కొక్క టైంలో ఎక్కువ కొట్టుకుంటుంది, ఒక్కొక్క టైంలో తక్కువ ఉంటుంది. ఇది కూడా అక్యురేట్గా చెప్పలేము. కొందరికేమో 140 బిలో ఉండి బాయ్ పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కొందరికి 140 ఎబో ఉండి బాయ్ పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కొందరికి 160 ఉండి కూడా బేబీ బాయ్ పుట్టారు. అలా కూడా ఉంటుంది. ఇది కూడా మనం చెప్పలేము. ఇది కూడా అక్యురెన్సీ కాదు అసలు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం డాక్టర్స్ అడిగినా కూడా డాక్టర్స్ కూడా అలాగే చెప్తారు. మీకు కంపల్సరీ ఇలా పుడతారా అని మీరు అడిగారు అనుకోండి, అలా ఏమీ ఉండదని చెప్తారు. ఇది వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఏదో కొందరికి సక్సెస్ అవుతుంది, కొందరికి ఫెయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎన్టీ స్కాన్ తీస్తారు. మనకి ఎన్టీ స్కాన్ వచ్చి థర్డ్ మంత్ ఎండింగ్లో తీస్తారు. 14 వీక్స్ నుంచి 17 వీక్స్ వరకు తీస్తారు. ఈ ఎన్టీ స్కాన్ వచ్చేసి ఇందులో స్కాన్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ ఎన్టీ స్కాన్ ఎందుకు తీస్తారంటే బేబీలో ఏమన్నా అంగవైకల్యం ఉన్నా కానీ, బేబీలో ఏమన్నా క్రోమోజోమ్స్ ఇష్యూ ఉన్నా కానీ, బేబీలో ఏం డిసీజ్ ఉన్నా ఈ ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్ ఏమంటారు కార్పొరేట్ హాస్పిటల్లోనే తీస్తారు, నార్మల్ హాస్పిటల్ కూడా తీస్తారు. కానీ ఇది ఏంటంటే నార్మల్ జెండర్ ప్రిడక్షన్ తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే బేబీ యొక్క హార్మోన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అవి కూడా తెలుస్తాయి. అలాగే బేబీ జెండర్ కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు మనకు చెప్పారన్నమాట. ఇందులో వచ్చేసి ఒకటి మదర్ యొక్క బ్లడ్ తీసుకొని చేస్తారు, శాంపిల్ తీసుకొని, ఒకటి స్కాన్లో తెలుస్తుంది. స్కాన్లో ఆల్రెడీ బేబీ పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే అన్ని స్మాల్ సైజ్లో వస్తాయి. మనకు అన్ని పార్ట్స్ కూడా డాక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేబీ స్పైన్, ఐస్, ఇయర్, నోస్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది ఇందులో. అలాగే బేబీ బాయ్ జెండర్ బాయ్ అయినా గర్ల్ అయినా తెలుస్తుంది అన్నమాట ఇందులో. ఇదైతే 100% అక్యురేట్. అంటే ఏమంటే తెలుస్తుంది ఇది ఇందులో. ఎందుకంటే స్కాన్ రిపోర్ట్ కదండి, ఆ డాక్టర్ ఎగ్జాక్ట్గా చూస్తారు కాబట్టి ఇదైతే కంపల్సరీ నమ్మొచ్చు. ఈ స్కాన్ ద్వారా మనం బేబీ గర్ల్ బాయ్ అని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లో కూడా కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే బ్లడ్ అనేది మన నుంచి మన బేబీకి ఫ్లో అవుతుంది కదా, ఆ ఫ్లోని బట్టి అందులో ఉండే ఏమంటారు క్రోమోజోమ్స్ని బట్టి, అంటే బేబీ గర్ల్కి అయితే ఇన్ని క్రోమోజోమ్స్ అని ఉంటాయి, బేబీ బాయ్కి అయితే ఇన్ని క్రోమోజోమ్స్ అని ఉంటాయి. వాటిని బట్టి కూడా ఇందులో ఇదైతే ఎన్టీ స్కాన్లో కంపల్సరీ తెలుస్తుంది. ఇది వచ్చేసి 13 వీక్స్ నుంచి 16 వీక్స్ మధ్యలో తీస్తారు. ఇది వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు చూడండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మ్యాండేటరీగా, అంటే కంపల్సరీ సర్వైకల్ సర్కులర్ స్టిచెస్ ఉన్న వాళ్ళకి ఇది మ్యాండేటరీగా తీస్తారు. కొన్ని స్మాల్ విలేజెస్లో ఇది అవాయిడ్ చేస్తారన్నమాట ఎన్టీ స్కాన్. అంటే కొందరికి ఏంటంటే హార్ట్ రేట్ చూస్తారు, కొన్ని చూసి వాటిని అలా ప్రొసీడ్ అయిపోతారన్నమాట. కార్పొరేట్ హాస్పిటల్లో అయితే ఇది మ్యాండేటరీగా తీస్తారు. బట్ మనం బేబీ జెండర్ మాత్రం చెప్పారన్నమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెజెంటా పొజిషన్. కొందరు ఏంటంటారంటే ప్లెజెంటా పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అని, యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అని, లేకుంటే పోస్టీరియర్ ఉంటేనే బేబీ బాయ్ అని అలా అని చెప్తారు. అదంతా ఫేక్ అండి. ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేవి చాలా బేబీ ఒక బేబీ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కానీ ఒకే దగ్గర అలా ఉండదన్నమాట. ప్లెజెంటా పొజిషన్ కూడా మన బేబీ డెవలప్ అవుతుంటే ప్లెజెంటా పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఈ టైం యాంటీరియర్ నుండి నెక్స్ట్ టైం పోస్టీరియర్ అలా కూడా చేంజ్ అవుతుంది. అది అక్యురేట్గా అది కూడా ఉంటుందని ఎప్పుడు చెప్పలేము. ఇది కూడా అస్సలు నమ్మకండి. దీని ద్వారా కూడా ఇది కూడా కొంతమందికి ఏదో సక్సెస్ అవుతుంది, కానీ అందరికీ సక్సెస్ అవ్వాలని లేదు. మనకి ఈజీగా తెలియాలంటే నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఎన్టీ స్కాన్ ఒకటి, ఇంకోటి న్యాప్ థియరీ అని ఉంటుంది. ఈ న్యాప్ థియరీ అయితే ఎగ్జాక్ట్ ఎలా అంటే ఈజీగా తెలుస్తుంది. ఇది ఈ న్యాప్ థియరీ అనేది. న్యాప్ థియరీ గురించి ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి వినండి. యాక్చువల్లీ ఈ న్యాప్ థియరీ అనేది
మన ఇండియాలో ఉంది కానీ మన ఇండియాలో అసలు చెయ్యరండి ఇది ఫారెన్ అమెరికన్ లాంటి కంట్రీస్లో అంటే జెండర్ రివీలింగ్ ఉన్న వాళ్ళకి ఈ న్యాప్ థియరీ అనేది చూస్తారు. ఈ న్యాప్ థియరీలో 100% అంటే 100% వచ్చేసి కంపల్సరీ జెండర్ అనేది తెలుస్తుంది. ఇది ఎన్ని వీక్స్కి తీస్తారంటే ఎగ్జాక్ట్గా 20 వీక్స్కి తీస్తారు. 20 వీక్స్ 15 వీక్స్కి కూడా తీస్తారు. బట్ ఏంటంటే 20 వీక్స్కి అయితే అక్యురేట్గా వస్తుంది. ఎందుకంటే 20 వీక్స్ వరకు మనకు 5th మంత్ స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేసి బేబీ మొత్తం గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆల్ బేబీ పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఈ న్యాప్ థియరీ అనేది చేస్తారు. ఇది వచ్చేసి మన స్పైన్ ఉంటుంది కదండి, ఈ బేబీ స్పైన్ అనేది చూస్తారన్నమాట. ఇందులో ఈ స్పైన్ యొక్క నుంచి Here is baby's bladder imagining. The angle of the nub is in line with baby's spine. The nub is flat. This shows a female development. Baby is a girl. ఇప్పుడు అర్థమవుతుందా? న్యాబ్ నుంచి ఎప్పుడు కానీ మనకి 90 degrees కన్నా బిలో ఉంటే వచ్చేసి బేబీ గర్ల్ అన్నమాట. 90 degrees అక్యురేట్గా ఉందనుకోండి, అలా ఉంటే బేబీ బాయ్ అన్నమాట. ఇది వచ్చేసి ఈజీగా తెలుస్తుంది. ఇందులో కంపల్సరీ బేబీ జెండర్ అనేది కంపల్సరీ తెలుస్తుంది. ఫారిన్ కంట్రీస్లో వచ్చేసి న్యాప్ థియరీ యూస్ చేస్తారు బేబీ జెండర్ తెలుసుకోవడానికి. ఎన్టీ స్కాన్ కూడా యూస్ చేస్తారు, కానీ ఎన్టీ స్కాన్ అని వాళ్ళకి చెప్తారు. బట్ తర్వాత వాళ్ళకి న్యాప్ థియరీ అనే టెస్ట్ కూడా చేస్తారు. ఈ థియరీ వచ్చేసి ఎస్పెషల్గా జెండర్ కోసమే ఈ న్యాప్ థియరీ అనేది కనిపెట్టారు. ఈ ఎన్టీ స్కాన్ అనేది బేబీ క్రోమోజోమ్స్ అన్నీ చూడడానికి, బట్ ఎస్పెషల్గా బేబీ జెండర్ తెలుసుకోవడానికి మీకు న్యాప్ థియరీ అనేది బెస్ట్ చాయిస్. బట్ ఇది మన ఇండియాలో అయితే లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.